మన దేశం పేరు చెప్పమంటే వెంటనే మనకి 3 పేర్లు గుర్తొస్తాయి. ఇండియా, భారత్, హిందుస్థాన్. కానీ ఒక ప్రశ్న ఏంటంటే ఒకే దేశానికి 3 పేర్లు ఎందుకున్నాయి? ఈ పేర్లను ఎవరు పెట్టారు? అసలు ఏ పేరు మనది? ఈ కథలో ఒక చరిత్ర ఉంది. సామ్రాజ్యాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, విదేశీయుల ఉచ్చారణలు ఉన్నాయి. వేల సంవత్సరాల భారతీయ నాగరికత కూడా ఉంది. ముందుగా మనం భారత గురించి తెలుసుకుందాం. భారత అనే పేరు మన ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తుంది. భారత అనే పేరు గురించి పురాణాలు, మహాభారత సంప్రదాయం, ప్రాచీన భారతీయ వంశ పరంపరల్లో వివిధ కథనాలు ఉన్నాయి. ఒక ప్రసిద్ధ సంప్రదాయ ప్రకారం రాజు భరతుడి పేరుతో ఈ భూభాగానికి భారత వర్షం అనే పేరు ఏర్పడిందని మనకి తెలుసు. అయితే భారత అనే పదానికి సంబంధించిన చారిత్రక మూలాలపై ఒక్కటే వివరణ లేదన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. ప్రాచీన గ్రంథాల్లో కనిపించే భారత లేదా భారత వర్ష అనే భావన క్రమంగా ఈ భూభాగాన్ని సూచించే పేరుగా స్థిరపడింది. అంటే భారత్ అనే పేరు నిన్న మొన్నటి పేరు కాదు. ఇది భారతీయ సంప్రదాయాల్లో వేల సంవత్సరాలుగా వినిపిస్తున్న పేరు. ఇక రెండో పేరు ఇండియా. ఈ పేరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఒక నది ఉంది, అదే సింధు నది. ప్రాచీన భారతీయులు ఈ నదిని సింధు అని పిలిచేవారు. కానీ పర్షియన్ భాషలో సింధులోని సా ధ్వనిగా హాగా మారటంతో అది హిందూగా మారింది. పర్షియన్లు సింధు నదికి ఆవల ఉన్న ప్రాంతాన్ని హింద్ అనే భావనతో సూచించడం ప్రారంభించారు. ఆ తర్వాత గ్రీకులు ఈ పదాన్ని తమ భాషల్లోకి తీసుకెళ్లినప్పుడు ఇండోస్గా ఇండియా వంటి రూపాలు వచ్చాయి. అలా ఒక నది పేరు ఒక భూభాగం పేరుగా మారింది. తర్వాత యూరోపియన్ భాషల్లో ఇండియా అనే పేరు విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా బ్రిటిష్ పాలనా టైంలో ఇండియా అనే పేరు ప్రపంచవ్యాప్తంగా అధికారిక, రాజకీయ, భౌగోళిక వినియోగంతో మరింత బలపడింది. కానీ కథ ఎక్కడితో ఆగలేదు. ఇప్పుడు మన మూడో పేరు హిందుస్థాన్. ఇది ఎలా వచ్చిందంటే, ఈ పేరు వింటే చాలా మందికి వెంటనే మొఘల్ కాలం గుర్తొస్తుంది. హింద్ ప్లస్ స్థాన్ హిందుస్థాన్ అని. హింద్ అంటే సింధు నది అవతల ప్రాంతం అనే పర్షియన్ భాష ప్రయోగం. స్థాన్ అంటే భూమి లేదా ప్రాంతం. అలా హిందుస్థాన్ అనే పదం ఏర్పడింది. పర్షియన్, మధ్యాసియా మరియు ఇస్లామిక్ రాజకీయ, సాంస్కృతిక సంప్రదాయాల్లో ఈ పదం వివిధ కాలాల్లో భారత ఉపఖండంలోని ప్రాంతాలను సూచించడానికి వాళ్ళు ఉపయోగించారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, హిందుస్థాన్ అనే పదం ప్రతి కాలంలో ప్రతి ప్రాంతానికి ఒకే అర్థంలో అయితే ఉపయోగించలేదు. కొన్ని సందర్భాల్లో ఇది ఉత్తర భారతదేశాన్ని సూచించింది, మరికొన్ని సందర్భాల్లో విస్తృత భారత భూభాగానికి ఉపయోగించబడింది. అంటే భారత్, ఇండియా, హిందుస్థాన్ 3 పదాలు ఒకే చరిత్రలో పుట్టలేదు. ఒకటి ప్రాచీన భారతీయ సంప్రదాయాలతో ముడిపడింది, మరొకటి సింధు నది పేరు విదేశీ భాషల్లోకి మారుతూ వచ్చిన రూపం, ఇంకొకటి పర్షియన్ భాషా ప్రభావంతో ఏర్పడిన భౌగోళిక, రాజకీయ పదం. అయితే ఈ 3 పేర్లు చివరకు ఒకే దేశాన్ని సూచించే స్థాయికి ఎలా వచ్చాయి? దీనికి సమాధానం అంటే చరిత్రే. వేల సంవత్సరాలుగా ఈ భూభాగంలోకి వివిధ రాజ్యాలు వచ్చాయి. పర్షియన్లు, గ్రీకులు, మధ్యాసియా నుంచి వచ్చిన పాలకులు, యూరోపియన్లు. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంత తమ భాష, తమ దృష్టికోణంలోనే పిలిచారు. కానీ పేర్లు మారినప్పటికీ భూమి మారలేదు, నాగరికత మారలేదు. ఈ భూభాగం చరిత్ర మాత్రం కొనసాగింది. అందుకే నేటి భారత రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్లోనే ఇండియా దట్ ఈజ్ భారత్ అని పేర్కొన్నారు. అంటే రాజ్యాంగ పరంగా ఇండియా, భారత్ 2 దేశానికి గుర్తింపులే. మరి హిందుస్థాన్, అది రాజ్యాంగంలోని అధికారిక దేశనామం కాదు. కానీ చరిత్ర, సాహిత్యం, పాటలు, ప్రజల మాటల్లో ఈ పదానికి ప్రత్యేక స్థానం ఉంది. మరి ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మన దేశానికి పేరెవరు పెట్టారు? ఒక వ్యక్తి కాదు, ఒక రాజు కాదు, ఒక సామ్రాజ్యము కాదు. మన దేశం పేరు కూడా మన చరిత్ర లాగానే అనేక పొరలతో తయారైంది. సింధు నది నుంచి ఇండియా వచ్చింది. ప్రాచీన భారతీయ సంప్రదాయాల నుంచి భారత్ అనే పేరు వచ్చింది. ఇక పర్షియన్ భాషా ప్రభావంతో హిందుస్థాన్ అనే పేరు కూడా వచ్చింది. అందుకే మన దేశానికి 3 పేర్లు ఉన్నాయంటే అది గందరగోళం కాదు, అది మన చరిత్ర ఎంత పెద్దదో చెప్పే సాక్ష్యం. ఒక పేరు నది నుంచి వచ్చింది, ఒక పేరు భారతీయ సంప్రదాయాల నుంచి వచ్చింది, మరొక పేరు విదేశీ భాషా ప్రభావంతో వచ్చింది. కానీ ఈ 3 పేర్లు వెనుకున్న భూమి మాత్రం ఒక్కటే, భారత్, ఇండియా, హిందుస్థాన్. పేర్లు మారాయి, పాలకులు మారారు, సామ్రాజ్యాలు కూలిపోయాయి, కానీ ఈ నాగరికత మాత్రం ఖచ్చితంగా నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.